హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసైన్ భూముల్లో అంటే డీ పట్టాకి సంబంధించిన భూముల్లో ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకుని ఉన్నారో అటువంటి వారందరికీ శాశ్వతంగా ఆ యొక్క స్థలాల్ని వారి పేరు మీదకు బదిలీ అనేది చేసుకోవడం కోసం ప్రస్తుతం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జియో ప్రకారం మనకు టోటల్ గా 10 కండిషన్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఎవరికి రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నారు, ఎవరికి చేయరు, మీరు ఏదైనా సరే డాక్యుమెంట్లు అనేది తప్పుగా సమర్పించినట్లయితే ఎటువంటి చర్యలు అనేది తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించిన ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ మన దగ్గరికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ఇది గనుక మీరు వాడుకున్నట్లయితే మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది రాబోతున్నాయి, బ్యాంకుల ద్వారా లోన్ అనేది పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికన్నా ముందుగా మీకు ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్ లో తల్లికి వందన పథకానికి సంబంధించిన సాటిస్ఫైడ్ లిస్టు అలాగే అన్సాటిస్ఫైడ్ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తున్నాను. ఓసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన 2 రకాల వీడియోలను ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఆన్లైన్ లో తక్కువ ధరకి మీరు షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చున్నాను వివి ఆఫర్స్ ఛానల్ కి సంబంధించి. ఈ ఛానల్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్ భూములు అంటే డీ పట్టాకు సంబంధించి కావచ్చు, అసైన్ ల్యాండ్‌లు ఎవరైతే ఆ యొక్క స్థలంలో ఇల్లు అనేది నిర్మించుకొని ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి శాశ్వతంగా ఆ యొక్క స్థలాన్ని వారి పేరు మీద మార్చడం కోసం ప్రస్తుతం రూల్స్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 10 సంవత్సరాలుగా పట్టా మీ పేరు మీదే ఉండి మీరు 10 సంవత్సరాలు గనుక పూర్తి అనేది చేసుకున్నట్లయితే దాన్ని మీ పేరు మీదకైతే మార్చడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పత్రాలు అలాగే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే లోన్ అనేది మీరైతే పొందొచ్చు. అలాగే మీ పేరు మీదకు మార్చిన తర్వాత 90 రోజుల తర్వాత మాత్రమే పూర్తి హక్కులు మీకైతే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు అసైన్ ల్యాండ్ లో ఇల్లు అనేది మీ పేరు మీద మార్చుకోవడం కోసం అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి 10 సంవత్సరాలు కనుక పూర్తి అనేది చేసుకున్నట్లయితే మీ పేరు మీదకి అయితే మార్చడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంత మ్యాటర్ అంటే ఈ యొక్క ఆర్డర్ కి సంబంధించిన కొంత మ్యాటర్ మనకైతే అందజేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు మెయిన్ పాయింట్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధిత అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా ఆ యొక్క డాక్యుమెంట్స్ ను కేర్ఫుల్ గా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి తప్పులు అనేది లేకుండా పరిశీలించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది వారు ఇస్తున్నారు, దానిని ఏ విధంగా పరిశీలిస్తున్నారు అనే దాన్ని బట్టి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కింద చెప్పిన ఈ యొక్క అర్హతల ప్రకారం వారికి పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఖచ్చితంగా వారికి ఏదైతే గతంలో ఒరిజినల్ పట్టా అనేది అంటే దానికి సంబంధించిన అసైన్మెంట్ పట్టా కావచ్చు లేదా పట్టా కావచ్చు ఏదైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క కాపీను తప్పనిసరిగా రెవెన్యూ అధికారులు ఎవరైతే వెరిఫికేషన్కి వస్తారో వారి దగ్గరికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తారు కాబట్టి అక్కడ మీకైతే అందజేస్తారు. ఈ యొక్క లాగిన్ డాక్యుమెంట్స్ అనేది అన్ని పరిశీలించిన తర్వాత హౌస్ సైడ్ పట్టా అనేది దీనికి సంబంధించిన అసైన్మెంట్ ఆర్డర్ సరే ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మీరైతే అంటే అధికారులు వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో సంబంధిత లబ్ధిదారులు తీసుకొచ్చిన డాక్యుమెంట్ అంటే దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ అనేది ఉందో రిజిస్ట్రేషన్ అనేది చేయడానికన్నా ముందుగానే ఆ యొక్క స్థలం అనేది వారికి కేటాయించి 10 సంవత్సరాలు అనేది పూర్తి అనేది అయి ఉందా లేదా అనేది మీరైతే పరిశీలించాల్సి ఉంటుంది. 10 సంవత్సరాలు అనేది పూర్తి చేసిన తర్వాత మాత్రమే తర్వాత ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బెనిఫిషరీకి సంబంధించి గతంలో ఏదైతే ఇల్లు అనేది నిర్మించుకుని ఉంటారో అంటే ప్రస్తుతం ఆ యొక్క స్థలంలో ఇల్లు అనేది నిర్మించుకుని ఉన్నారనే దానికి సంబంధించి గ్రామ పంచాయతీ గానీ లేదా మున్సిపల్ అధికారుల దగ్గర గానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అంటే మీకు సంబంధించిన లోకల్ బాడీకి సంబంధించి ఎక్కడైతే ఉంటున్నారంటే మీరుంటున్న ప్రాంతానికి సంబంధించి గ్రామాలు గనుక అయినట్లయితే పంచాయతీలో చిన్నపాటి టౌన్లు గనుక అయితే మున్సిపాలిటీలో ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు కట్టిన హౌస్ ట్యాక్స్ గానీ లేకపోతే వాటర్ ట్యాక్స్ గానీ ఇతర ఏదైనా సరే మీరు అక్కడ ఇల్లు అనేది నిర్మించుకున్నట్టు బలపరచడానికి ఏదైనా సరే డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఖచ్చితంగా మీరైతే సమర్పించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసే సమయంలో. అలాగే రిజిస్ట్రేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసే సమయంలో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫ్లాట్ నంబర్ గానీ లేదా కంజక్షన్ నంబర్ అంటే వీటికి సంబంధించి సర్వే నంబర్ గానీ లేదా బ్లాక్ నంబర్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వితౌట్ ఫ్లాట్ నంబర్ తో రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి వీలనేది లేకుండా ప్రస్తుతం ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే 5వ పాయింట్ కి సంబంధించిన అప్డేట్ గురించి చెప్తాను. ఈ 5వ పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం ఈ యొక్క పట్టాలు అనేది మీకు ఇచ్చి ఉండంటే అసైన్ ల్యాండ్ లో ఇల్లు అనేది నిర్మించుకొని
10 సంవత్సరాలనేది అయిపోయి ఉంటుంది కాబట్టి, ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఎవరైనా సరే ఈ యొక్క పట్టా అనేది పొందిన వ్యక్తి గనక మరణించి ఉన్నట్లయితే, అంటే ప్రస్తుతం వెరిఫికేషన్‌లో కొంతమందికి సంబంధించి పట్టా పొందిన వారు గనక మరణించి ఉన్నట్లయితే దానికి సంబంధించిన అప్‌డేట్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క పట్టాలనేది తీసుకొని ఎవరైతే వస్తారో వారికి సంబంధించిన వివరాలనేది పరిశీలించి, ఆ యొక్క పట్టాలను వేరొకరి పేరు మీద మార్చడానికి వీలనేది లేకుండా, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఎవరైతే తీసుకొని వచ్చున్నారో అసలు ఒరిజినలా అంటే లీగల్‌గా అతనేనా లేకపోతే వేరొకరు తీసుకొచ్చారా అనే విషయాలను ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే వేరొకరు గనుక తీసుకొని వచ్చినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు వారైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా మనకు మొదటి పాయింట్ గనుక చూసుకున్నట్లయితే గతంలో ఈ యొక్క అసైన్ ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది పొందిన వ్యక్తి గనక మరణించి ఉన్నట్లయితే అతనికి సంబంధించిన ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి సంబంధించి గతంలో అసైన్‌మెంట్ ల్యాండ్‌కి సంబంధించిన పట్టా అనేది ఇచ్చుండి అందులో ఇల్లు అనేది నిర్మించుకొని ఉన్నట్లయితే ప్రస్తుతం అతను గనక మరణించి ఉన్నట్లయితే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చనిపోయిన వ్యక్తి ప్రస్తుతం డాక్యుమెంట్లు తీసుకొచ్చిన వ్యక్తికి సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యుల కాదా అనేది ఖచ్చితంగా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ లో ఖచ్చితంగా కుటుంబ సభ్యులను నిరూపించుకుంటూ రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక లెటర్ మీరైతే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే తీసుకొని వస్తారో అప్పుడు మాత్రమే వారి పేరు మీదకైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే అబోవ్ ఆల్ కేసెస్ అంటే పైన చెప్పిన అన్ని రకాలుగా అంటే 1-5 వరకు ఏవైతే రూల్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క రూల్స్ అన్ని సక్రమంగా గనుక ఉన్నట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది పరిశీలించిన తర్వాత ప్రాసెస్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సిక్స్త్ పాయింట్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు గతంలో ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది అందజేసి ఉండి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉన్నా కూడా వాటికి సంబంధించి డాక్యుమెంట్లు అనేది అడగాల్సిన పని అనేది లేకుండా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అధికారులు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకొని పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైన చెప్పిన అన్ని రూల్స్ కి సక్రమంగా ఉండి ప్రస్తుతం అధికారులు మీ యొక్క పేరు మీదకి రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లయితే అంటే పర్మనెంట్ గా రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లయితే వెంటనే మీరు దీనికి సంబంధించిన హక్కులు మీ పేరు మీదకైతే రావు. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత 90 రోజుల వరకు దీనికి సంబంధించిన నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 90 రోజుల లోపల మీరు అమ్మడం గానీ లేదా వేరొక చోట తనఖా పెట్టేదానికి కూడా వీలనేది అయితే ఉండదు. ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తేదీ నుంచి 90 రోజులు అనేది పూర్తి అనేది అవుతుందో అప్పుడు మాత్రమే మీకు పూర్తి స్థాయి హక్కులు మీ పేరు మీదకైతే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ యొక్క డాక్యుమెంట్లను బ్యాంకులో పెట్టి తనఖా అనేది పెట్టుకోవచ్చు. లేకపోతే వేరొకరికి అమ్ముకునే ఛాన్స్ కూడా మీకైతే పూర్తి స్థాయిలో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత 90 రోజుల తర్వాత మాత్రమే పూర్తి హక్కులు మీకైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటీస్ పీరియడ్ అనేది అయిన తర్వాత. ఇక్కడ మెయిన్ గా 9వ పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి. కొంతమంది దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకపోయినా అంటే దానికి సంబంధించిన పట్టాలు అనేది లేకపోయినా, సర్టిఫికేట్లు అనేది లేకపోయినా, టాక్స్ బిల్ అనేది లేకపోయినా కూడా సంబంధిత ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు పెట్టడం గానీ, లేదా వారికి కొంతమేర అమౌంట్ అనేది ఇచ్చి వారి పేరు మీద రాసుకోవడం గానీ, ఇటువంటివి గనుక చేసినట్లయితే పూర్తి స్థాయిలో అధికారులు ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేశారో వారి మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు మాత్రమే వెరిఫికేషన్ అనేది చేసి రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 10th పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎవరైనా సరే నకిలీ అంటే తప్పుడు డాక్యుమెంట్లు అనేది సమర్పించిన ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఫోర్జరీ చేసినవి పట్టా అనేది కానీ లేదా అసైన్ ఆర్డర్ అనేది ఫ్యాబ్రికేటెడ్ అంటే తప్పుడుగా ఎడిట్ అనేది చేసి మార్చుకున్న డేటా కనుక తెచ్చి ఉన్నట్లయితే అటువంటి వారి మీద కూడా తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రిజిస్ట్రేషన్ అనేది చేసిన సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో బాధ్యులు కాబట్టి వారి మీద సివిల్ కేసెస్ అలాగే క్రిమినల్ కేసెస్ పెట్టేదానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పైన చెప్పిన అన్ని రూల్స్ కి అనుగుణంగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. పైన చెప్పిన రూల్స్ అనేది ఫాలో అనేది అవ్వకుండా ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారో వారి మీద కఠిన చర్యలు అనేది కూడా తీసుకోవడంతో పాటు వారి మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకునేదానికి ఛాన్స్ అనేది ఉంది. గతంలో చాలా వరకు ఈ యొక్క జీవోలు అనేది అయితే పాస్ చేయడం జరిగింది. వాటిలో చిన్నపాటి మార్పులు అనేది చేస్తూ ఫైనల్ గా ఈ యొక్క జీవో అనేది వాటి స్థానంలోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇది టోటల్ గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసైన్ స్థలాల్లో ఎవరైతే ఇంటి పట్టాలు అనేది ఇచ్చి ఉండి మీరు ఇల్లు కట్టుకునే ఛాన్స్ అనేది మీకు ఇచ్చున్నారు కాబట్టి ఎవరైతే ఆ స్థలంలో ఇల్లు అనేది కట్టుకుని ఉండి వాటికి సంబంధించిన ఇంటి పట్టాకి సంబంధించిన డాక్యుమెంట్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్లు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం కోసం మనకు ఈ యొక్క రూల్స్ అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే లబ్ధిదారుడు కనుక మరణించి ఉన్నట్లయితే వారికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరైతే అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రేషన్ కార్డు కానీ లేకపోతే రెవెన్యూ అధికారి దగ్గర నుంచి ఒక లెటర్ మీరు కనుక తీసుకొని వచ్చినట్లయితే సరిపోతుంది.